గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు ప్రాకనోపని జలధి
దశరథి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందు నుషస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచునా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్క బెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్ల లోకాలు నీ ఇండులేను నీదు పాద సేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచువారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. గురువారం అంతర్జాలం ద్వారా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి 50 మంది సభ్యులకు నా యొక్క నమస్కారం. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలముల్ వికసింపచేసి ఆమోద సుధాస్రవంతులను మోహన గాన రవానుభూతియే ఏది వెలుగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులను గూర్చు తేజమై. ఏదైతే రసస్వరూపమైనటువంటి తేజస్సు ఉందో 84 లక్షల జీవరాశుల్ని కూడా క్షాళనం చేసుకుని వచ్చినటువంటి మానవాత్మకి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క త్రయీ సాధన ద్వారా ముముక్షత్వాన్ని ప్రసాదించేటటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి ఈశ్వర రసస్వరూపి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సద్గురువరిలా ప్రబోధించేటటువంటి ఈ యొక్క త్రయీ సాధనా మార్గాన్ని ఆచరించి ముముక్షత్వం పొందవలసిందిగా 50 మందికి కూడా మా యొక్క విజ్ఞప్తి. మరి పవిత్రమైనటువంటి ప్రతి గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామి యొక్క అనుగ్రహ భాషణ ద్వారా మనల్ని తీర్చిదిద్ది ఈశ్వర రసస్వరూపం వైపు నడిపిస్తున్నారు స్వామి. అటువంటి మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా సద్గురు సేవ లక్ష్యంలో ఉన్నటువంటి వారికి స్వామి వారి యొక్క రక్షణ ఏ విధంగా ఉంటుంది అనేది పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి గ్రామం నుండి శ్రీమతి ఉషారాణి గారు వారి యొక్క స్వీయ అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుల పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు. జగజ్జన్ని పెద్దమ్మ గారికి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. నా పేరు పసుపులేటి ఉషారాణి. మాది పశ్చిమ గోదావరి జిల్లా రేలింగ్ గ్రామం. నేను రేలింగ్ గ్రామంలో సచివాలయ ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను. స్వామి యొక్క ఆశీర్వాదంతో నాకు కలిగినటువంటి అనారోగ్యం నుంచి స్వామి నన్ను ఏ విధంగా రక్షించారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. 2015 సంవత్సరంలో నాకు రైట్ కిడ్నీలో 17 mm స్టోన్ పెరిగి ఆపరేషన్ చేయాలన్నారు. రాజమండ్రి సౌజన్య హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ జరిగిన తర్వాత హాస్పిటల్లో 5 రోజులు ఉంచారు. ఈ 5 రోజుల కాలంలో నేను ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. కానీ స్వామి యొక్క ఆశీర్వాదంతో కోలుకున్నాను. మరలా 2017 సంవత్సరంలో నాకు బ్యాక్ ఏక్ రావడంతో మరలా కిడ్నీకి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకోగా కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఏమీ లేదని అంతా బాగానే ఉందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. 2021వ తేదీ ఫిబ్రవరి నెలలో నాకు బీపీ షుగర్ రావడం జరిగింది. తర్వాత ఆగస్టు సెప్టెంబర్ నెలలో నాకు విపరీతమైన బ్యాక్ ఏక్ వచ్చేది. చాలా అనారోగ్యంగా ఉండేది. సెప్టెంబర్ 24, 2021 తేదీన రాజమండ్రి సౌజన్య హాస్పిటల్కి వెళ్ళి కిడ్నీకి సంబంధించిన టెస్టులన్నీ చేయించుకోగా రైట్ కిడ్నీలో 25 mm స్టోన్ పెరిగిందని వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. నా కుటుంబ పరిస్థితి కారణంగా వెంటనే ఆపరేషన్ చేయించుకునే అవకాశం లేక 1 నెల రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకుంటానని డాక్టర్ గారికి చెప్పడం జరిగింది. బ్యాక్ ఏక్ ఎక్కువగా ఉన్నందున మెడిసిన్స్ రాసి ఇమ్మన్నాను. అప్పుడు డాక్టర్ గారు మీకు స్టోన్ పెద్దగా ఉంది, దానివల్లనే బ్యాక్ ఏక్ వస్తుంది, మీరు ఎంత తొందరగా ఆపరేషన్ చేయించుకుంటే అంత మంచిదని చెప్పి మెడిసిన్స్ రాసి ఇచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను స్వామిని మనసులో ఈ విధంగా ప్రార్థించేదాన్ని. స్వామి, ప్రతిలిప్త ప్రతిక్షణం మీ యొక్క ఆశీర్వాదం తేజస్సు మాపై ప్రసరింపబడకపోతే మేము జీవించలేం కదా తండ్రి. మా యొక్క శారీరక మానసిక బలహీనతలన్నీ మీకు ఎరుకు కదా స్వామి. సద్గురుమూర్తి, 2015 సంవత్సరంలో నేను ఆపరేషన్ చేయించుకోగలిగానంటే అప్పుడు నాకు బీపీ షుగర్ లేదు, ఇప్పుడు నాకు బీపీ షుగర్ కూడా ఉంది. ఇటువంటి స్థితిలో నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకోగలదునా? నాకు అటువంటి శక్తి లేదు స్వామి. కానీ మీ యొక్క ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే. అసాధ్యాలను కూడా సుసాధ్యాలు చేయగలను నా తండ్రి. మీ యొక్క దర్శన భాగ్యాన్ని కలిగించండి. మీ యొక్క పాదదర్శనం చేసుకున్న తర్వాత నేను ఆపరేషన్కి వెళ్తాను. కానీ నాకు మీ పాదదర్శనం ఏ విధంగా లభిస్తుంది? మీ పాదదర్శనం లభించేటువంటి మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించమని స్వామిని నేను ప్రార్థించడం జరిగింది. యక్ష బ్రహ్మ విచారణ క్షణమపి, ఏ క్షణంలో ప్రార్థిస్తే ఆ క్షణంలో లభించేది మన తండ్రి మన సద్గురుమూర్తి. నాకు అనుకోకుండా అక్టోబర్ 28, 2021 తేదీన స్వామి యొక్క దర్శన భాగ్యం లభించింది. స్వామి నా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూసి మీరు ఆపరేషన్ చేయించేసుకోండమ్మా, ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఈ ఊదు బుట్టు పెట్టుకోమని స్వామి ఆశీర్వదించి ప్రసాదం ఇవ్వడం జరిగింది. స్వామి చెప్పిన విధంగానే నేను నవంబర్ 19వ తేదీ 2021 తేదీన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఆ రోజే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కి 1 గంటన్నర సమయం పట్టింది. ఆ సమయంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వామి యొక్క ఆశీర్వాదంతో ఆపరేషన్ చాలా చక్కగా జరిగింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్లోని డాక్టర్ గారు వెంటనే మీకు స్టోన్ కంప్లీట్గా వచ్చేసిందమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు, రేపే డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పారు. 2015లో 17 mm స్టోన్కి నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంతకన్నా పెద్ద స్టోన్ 25 mm స్టోన్ అయినప్పటికీ కూడా ఈసారి నాకు అసలు ఆపరేషన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిందంటే అది కేవలం స్వామి యొక్క ఆశీర్వాద ఫలం వల్లే. వారి యొక్క తేజస్సు నాపై ప్రసరింపబడి
నాకు ఆ విధంగా ఆపరేషన్ అంత చక్కగా జరిగింది. అటువంటి సద్గురుమూర్తికి నేను ఏమి రుణం తెచ్చుకోగలను? ప్రతి లిప్త ప్రతి క్షణం వారి యొక్క ఆశీర్వాదం తేజస్సు మనపై ప్రశంపబడితే అంతకన్నా మహద్భాగ్యం ఏముంది? స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ భాగస్వామి అయ్యేటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించి స్వామి పొదుపు విరాళ అభివృద్ధిలో ఉండేటువంటి ఆశీర్వాదం అది చాలా మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం. కాబట్టి మన సభా సభ్యులందరికీ ఒక చిన్న విన్నపం, ప్రతి ఒక్కరూ కూడా స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వారు తలపెట్టేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. అటువంటి ప్రశ్న పరంపర ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. మనం స్వామి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటిస్తున్నామా లేదా అని ఎవరికి వారు వారి హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. స్వామి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. వారు ఆ యొక్క పొదుపు విరాళ అభివృద్ధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంతో మహోన్నతమైంది. ఆ ఆశీర్వాదం చెప్పజాలం. కాబట్టి అటువంటి సద్గురుమూర్తికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలుగుతాం తండ్రి? ఎల్లవేళ మీ యొక్క దివ్య తేజస్సును మాపై ప్రసరింపచేసి మమ్మల్ని ఆస్వాదిస్తున్న నా తండ్రి, మీ పాద పద్మముల చెంత పువ్వునైతే చాలు తండ్రి. తల్లి వగుచు తండ్రి వగుచు కంటికి రెప్పవలే నెల్లవేళనెంతో చల్లగా బ్రోచిద వెల్లడవక పసిపిల్లలట్లు మమ్ము జూచిదేను. కంటికి రెప్పలాగా తల్లిలాగా తండ్రి వలె ఎంతో చక్కగా ఆస్వాదించే మన సద్గురుమూర్తికి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలము? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కడవరకు ఉండకపోవచ్చు, కానీ ఆ తల్లిదండ్రులకే తండ్రి అయినటువంటి మన తండ్రి ప్రతి లిప్త మనల్ని కాచి కాపాడుతున్నారు. అటువంటి సద్గురుమూర్తికి ఏమిచ్చి రుణం తెచ్చుకోగలము? స్వామి ఎల్లవేళలా మీ యొక్క సేవ చేసుకుని మహద్భాగ్యాన్ని ప్రసాదించి ప్రతిలిప్త ప్రతి క్షణం మీ యొక్క ఆశీర్వాదంతో మా జీవనయానం సాగితే చాలు తండ్రి. సద్గురుమూర్తి నా గురోరధికం, నా గురోరధికం, నా గురువే నాకు దిక్కు, నా గురువే నాకు సర్వస్వం. ఎంతో చక్కటి అనుభవాన్ని చెప్పినటువంటి శ్రీమతి పసుపులేటి ఉషారాణి గారికి సభ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు పీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారు రచించిన ఖండకావ్యముల గ్రంథం నుండి కుమారి మాధవరపు స్వాతి గానం చేసిన జగమును సృజించినట్టి అను పద్యాన్ని ఆలకించి తాత్విక భావచైతన్యం పొందండి. జగము సృజించినట్టి ఈశ్వరుని జోడు పంచభూతాలు వాని ఏర్పాటు జూడు. సూర్యచంద్రుల చక్కని శోభజూడు. కాల పరిణామ వైచిత్ర్య గతిని జూడు. ఎంత వింతగదోచు నీ అంతరాత్మ. నిన్న పూయని లతలు నీడెన్నో పూలు. పూయుచున్నవి సొగసు పుప్పొడుల జల్లి. నిన్న పారని ఏళ్ళు నీడెన్నో నీళ్ళనొసగుచున్నవి. తల్లి పాలోయనంగా పలరసాదులు వృక్షముల్. పగలు రేలు గురియుచున్నవి జీవముల్ గురియునట్లు. గట్టి గసరుల మేయు గోగణముల పాలనిచ్చుచున్నవి. కరుణ రేకెత్తునట్లు వానికై మనఃపూర్వక స్వాగతం పంపి
సమర్పింపవలయు. అది ఏ పుణ్యంబో మోక్షానకదే దారి, అది ఏ యోగంబో భాగ్యానకదే తెరవు. దీని కన్యంబు వృధయని తెలియవలయు. గోవులను బర్రెలను పాలు గ్రోలి వాణి గోయువాడెంత క్రూరుడో వ్రాయదరమే. రాతి కంటెను కఠినుడా రాక్షసుండు, రాక్షసుని కంటే ద్రోహియా రాజసుండు. నూరి రుంగవు కొట్టిన నూరకుండు. అరచితమ ముర్రనిప్పుడీశ్వరుని తోడ చెప్పుకొనుగాని మన తోడ చెప్పుకొనవు. మన బరువు మోచి ఎంతో బాధను సహించు. మన కొరకు పాలనిచ్చి వేదన సహించు. వాని గోయుట కంటే పాపంబు గలదే, వాని దిను కంటే వేరు పాపంబు గలదే. పాలు ద్రావి రొమ్మును గ్రుద్దువారి కంటే ఏరు దాటి తెప్పను గాల్చువారి కంటే కఠిన పాషాణమని వాని గాంచవలయు. పిట్ట పిడుగని వాని భావింపవలయు. జీవహింస మాన్పిన బుధదేవు దలచి యజ్ఞధేనుల కాపాడినట్టి ద్వైత. మత గురుండు మధ్వాచారి మార్గమించి వేదమున యజ్ఞమున బలి లేదటంచు. దిల్పునల దయానందు సందేశమెరసి లేడి పిల్లను వదలి పాలిచ్చు తల్లి. నూరడించుసి భక్తజీన్ తీరుగాంచి పరమదయా కాకర
వరంబైన వారి మనక పేరు నలగాంధి మున్నగు ధీరమతుల నుంచి జీవహింసను విసర్జింపవలయు. పుణ్యధనులారా, భారత పుత్రులారా, పుణ్యధనులారా, భారత పుత్రులారా. కొద్ది క్షణాలలో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారి యొక్క దివ్య సందేశం ప్రసారమవుతుంది. శ్రద్ధాభక్తులతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 98వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం కలిగిన వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. జీవాత్మ పరమాత్మ ఈ రెండిటి యొక్క విశిష్టత మనకి తెలియజేసేటువంటిదే ధ్యాన సాధన అని చెప్పబడుతుంది. జీవాత్మ పరమాత్మల యొక్క అంతరార్థమే ధ్యాన సాధన అని చెప్పబడుతుంది. జీవాత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, ఆ రెండిటి మధ్య ఉండేటువంటి అంతరార్థం తెలియజేసేటువంటి సాధనే ధ్యాన సాధన. అంటే ధ్యానము ద్వారా ఈ జీవాత్మ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరింప చేసుకోవడం ద్వారా భౌతిక జీవన విధానంలో ఈ జీవాత్మ ఆ పరమాత్మ యొక్క శక్తి ధ్యానము ద్వారా ఈ జీవాత్మ పొంది మనుగడ రూపంలో భౌతిక జీవన విధానంలో ఒక చక్కని బాటను ఏర్పరచుకుని మనుగడ సాగించేటువంటి విధానం తెలియపరచబడుతుంది. అంటే ధ్యాన సాధన ద్వారా ఒక అద్భుతమైనటువంటి శక్తి మనందరికీ పొంది తరించే అవకాశం అనేక మత ధర్మాల్లో అనేక మంది అవతారులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది జ్ఞానులు, యోగులు ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మార్గ స్వరూపమైనటువంటి ప్రక్రియలు మనకు తెలియజేశారు. రమణ మహర్షి వారి యొక్క సాధనా మార్గాలు, సత్యసాయి వారి యొక్క సాధనా మార్గాలు, ఈ విధంగా అనేక మంది వారి వారి యొక్క ధ్యాన సాధనా మార్గాలను హిమాలయాల్లో చేసేటువంటి యౌగిక సాధనా మార్గాలను ఎవరు ఏ విధంగా ఏ కాలాల్లో ఏ విధంగా వారు ఆయా హిమ పర్వత ప్రాంతంలో సాధనల ద్వారా అద్భుతమైనటువంటి శక్తులు పొంది ధరించినటువంటి విధానాలన్నీ కూడా అనేక రూపాలుగా అనేక మార్గాల్లో ధ్యాన సాధన ప్రక్రియలు తెలియపరచబడుతున్నాయి. అంటే ధ్యానము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి. అది జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి వారధి, అంటే ఒక బ్రిడ్జ్. జీవాత్మకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటిది బ్రిడ్జ్, వారధి, ధ్యాన సాధన. అంటే జీవాత్మ అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకున్నట్లయితే జీవము ఆత్మ ఈ రెండిటి యొక్క కలయికే జీవాత్మ. జీవం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ రెండింటిని మళ్ళీ మనం విశ్లేషించుకున్నట్లయితే జీవము అన్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము
ఈ రెండిటి యొక్క కలయిక జీవము. దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటిది ఆత్మస్వరూపము. మరి ఆత్మస్వరూపం ఎక్కడిది అనేది మరొక ప్రశ్న. ఆత్మ అనేటువంటి స్వరూపము 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆత్మ అనేటువంటి స్వరూపం. ఈ 84 లక్షల జీవరాశుల యొక్క విభాగాలన్నీ కూడా మనకు ఆయా గ్రంథాల్లో చెప్పబడింది. అంత్యపరంగా వచ్చినటువంటిదే 84 లక్షల జీవరాశుల అనంతరం వచ్చినటువంటి ఆత్మ. ఇది ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మను ఆశ్రయించి మానవ జన్మ ద్వారా ఇది ముముక్షత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి తప్పించేటువంటి శక్తి పొందడానికి ఆత్మ ఈ మానవ జన్మను ఆశ్రయించడం జరిగింది. ఈ 84 లక్షల్లో ఇది ఆయా జీవరాశుల్లోగా విడి ఆయా జీవరాశుల్లో ఆయా ఆత్మ స్వరూపమైనటువంటి పరిణామాలు పొంది ఆ పరిణామాలు అనంతరం 84 లక్షల జీవరాశుల అనంతరం ఒక ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిగా పరిణామం చెందినటువంటి ఆత్మస్వరూపము అది ఉత్కృష్టమైనటువంటి జన్మగా ప్రకటింపబడినటువంటి ఈ యొక్క మానవ జన్మలో ప్రవేశించడం జరిగింది. అంచేత శరీర తత్వము మానసిక తత్వముతో కలిసినటువంటి జీవము ఆత్మ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం ఆశ్రయించడం ద్వారా అది జీవాత్మ అని చెప్పబడుతుంది. అంటే ఈ జీవాత్మలో శరీర తత్వానికి మానసిక తత్వానికి ఆత్మ అనేటువంటి అంటే 84 లక్షల జీవరాశుల అనంతరం వచ్చినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపం శరీర తత్వాన్ని ఆశ్రయించింది, మానసిక తత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే శరీర తత్వం మానసిక తత్వం యొక్క కలయికే జీవము. అంటే ఈ జీవమును ఆశ్రయించినటువంటిది చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగిన ఆత్మస్వరూపము. అందుచేత ఇక్కడ మనం అర్థం జీవాత్మ అనేటువంటి విషయం మనం పొందగలుగుతున్నాం. ఈ జీవాత్మ అనేటువంటి స్వరూపంలో ఉన్నటువంటి విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే ఆత్మ అనేటువంటి స్వరూపం చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగి ఉన్నందున అది శరీర తత్వానికి ఒక అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిని ప్రసరింపజేయడం జరిగింది. అదేవిధంగా మానసిక తత్వానికి చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం ప్రసరింపబడి ఉన్నది. అంటే ఇక్కడ చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపం శరీర తత్వాన్ని ఆవహించి ఉంది. చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి ఆత్మ మానసిక తత్వాన్ని ఆశ్రయించి ఉన్నది. అంటే చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపము శరీర తత్వం యందు మానసిక తత్వం యందు ఆవహింపబడి ఉండడం చేతే ఇది పరిపూర్ణమైనటువంటి జీవాత్మ స్వరూపము అని చెప్పబడుతుంది. అటువంటి జీవాత్మ స్వరూపమైనటువంటి భౌతిక రూపంలో మానవ జన్మగా తెలియపరచబడుతున్నందున ఈ యొక్క జీవాత్మ స్వరూపం భౌతిక విధానంలో శారీరక తత్వము అంటే భౌతికంగా మన దృష్టికి కనిపించేటువంటి శారీరక వ్యవస్థ అంతర్లీనమైనటువంటి దృష్టితో దర్శించేటువంటి వ్యవస్థగా మానసిక తత్వం తెలియపరచబడుతుంది. ఇక తాత్వికమైనటువంటి జ్ఞాన దృష్టి చేత ఆత్మ యొక్క తత్వాన్ని దర్శించగలుగుతున్నాం. ఈ విధంగా 3 స్వరూపాల్లో ఈ యొక్క దృష్టితో భౌతిక దృష్టితో శరీరాన్ని, అంతర్లీన దృష్టితో మానసిక తత్వాన్ని, జ్ఞాన దృష్టితో ఆత్మతత్వాన్ని ఈ 3 అంశాల ద్వారా ఆయా రూపాలను దర్శించగలుగుతున్నాం. అంటే భౌతిక జీవనంలో మన నిత్య దైనందిన జీవనంలో మనం మనుగడ రూపంలో ఈ శారీరక వ్యవస్థ అనుసరించి మనుగడ సాగిస్తూ ఉన్నాం. అంటే ఇది పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ అని చెప్పబడుతుంది. ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మ 3 విభాగాలుగా ఉంది.
3 విభాగాలకు 3 తత్వాల రూపంలో 3 సాధనల ద్వారా 3 అద్భుతమైనటువంటి శక్తులు పొంది అది భౌతిక విధానాన్ని మనుగడ సాగిస్తూ జీవాత్మగా అభౌతికమైనటువంటి విధానంలో పరమాత్మ యొక్క శక్తిని ధ్యాన సాధన ద్వారా పొంది తరింప చేసుకోవడం జరుగుతుంది. అయితే 3 విభాగాలుగా ఉన్నటువంటి విషయం భౌతిక విధానం ఎలా ఉంది అన్నప్పుడు శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము. ఈ మూడింటికి 3 ఒక ప్రత్యేకమైనటువంటి సాధనా విధానాన్ని నవమ పీఠాధిపతి అయినటువంటి నేను త్రయీ సాధన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధన తెలియజేయటం జరిగింది. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. ఇప్పుడు మనం ఇక్కడ విశ్లేషించుకున్నటువంటి విధానాన్ని అనుసరించి శారీరక తత్వము, మానసిక తత్వము, ఆత్మతత్వము 3 తత్వాలు. ఈ 3 తత్వాలకు 3 శక్తులు పొంది ధరించగలిగినప్పుడు పరిపూర్ణత ఏర్పడుతుంది. 3 శక్తులు అన్నప్పుడు ఈ శరీర తత్వాన్ని మనుగడ సాగించడానికి శరీర వ్యవస్థకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి ద్వారా శరీరానికి శక్తి సమకూర్చుకుని శరీరంలో ఉండేటువంటి ఆయా అవయవాలు, ఆయా కార్యకలాపాలు దినచర్యలో సాగించడానికి శరీర తత్వానికి బుద్ధి రూపంలో శక్తిని పొంది మనుగడ సాగించగలుగుతున్నాయి. కాబట్టి బుద్ధి అనేటువంటిది శరీర తత్వానికి. ఇక మానసిక తత్వానికి జ్ఞానము అనేటువంటి సాధన ద్వారా, ఇందువల్ల అన్నప్పుడు మనసు ఆలోచన స్వరూపం కలిగినటువంటి లక్షణ వ్యవస్థ కలిగి ఉన్నందున మానసిక తత్వానికి తాత్విక జ్ఞాన శక్తి ద్వారా తాత్విక ఆలోచన శక్తి ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచన శక్తి ద్వారా మానసిక తృప్తి ఏర్పడుతుంది. ఈ మానసిక తృప్తి ద్వారా మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము ఈ 2 ఉన్నప్పుడు మనుగడలో శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ సవ్య దిశలో ఒక చక్కని మనుగడ సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ఈ మానసిక తత్వానికి కావలసినటువంటి తృప్తి జ్ఞాన సాధన ద్వారా పొందగలుగుతున్నాం. ఇక 3వ తత్వము ఆత్మతత్వము. ఈ ఆత్మతత్వం యొక్క తపన ఏమిటి, లక్ష్యం ఏమిటి అన్నప్పుడు ఇది 84 లక్షల జీవరాశుల్లో ఆయా జీవస్వరూపాలను ఆశ్రయించి, ఆయా దేహాలను ఆశ్రయించి పరిణామ రూపంలో చిట్ట చివరిగా ఒక ఉత్కృష్టమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తిగా ఈ మానవ జన్మను ఆశ్రయించే, ఈ మానవ జన్మ యొక్క ఆశ్రయంలో భగవత్ ప్రసాదితమైనటువంటి మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకుని జ్ఞానశక్తిని పొంది జ్ఞానశక్తి ద్వారా ఆత్మజ్ఞానిగా పరిణామం చెంది, ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి అద్భుతమైనటువంటి స్థితి చేత పరమాత్మ యొక్క స్వరూపంగా పరిణామం పొంది నేననేటువంటి విషయాన్ని తెలుసుకొని ధరింపజేసుకుంటూ ముక్తి అనేటువంటి విషయాన్ని పొందడానికి వచ్చినటువంటి అంశము ఆత్మతత్వం ద్వారా ధ్యాన సాధన ద్వారా పొందడం జరుగుతుంది. ఈ విధంగా 3 తత్వాల ద్వారా, 3 సాధనల ద్వారా 3 అద్భుతమైనటువంటి శక్తులు పొందడం జరుగుతుంది. శరీర తత్వానికి మంత్ర సాధన ద్వారా బుద్ధి, మానసిక తత్వానికి జ్ఞాన సాధన ద్వారా తృప్తి, ఆత్మతత్వానికి ధ్యాన సాధన ద్వారా ముక్తి అనేటువంటిది పొందటం జరుగుతుంది. అంటే శరీర తత్వానికి బుద్ధి, మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి. ఈ 3 సాధనల ద్వారా పొందగలుగుతున్నాం. మంత్ర సాధన శరీర తత్వానికి, జ్ఞాన సాధన మానసిక తత్వానికి, ధ్యాన సాధన ఆత్మతత్వానికి. అంటే 3 సాధనల యొక్క ప్రక్రియ త్రయీ సాధన. 3 తత్వాలకు, శారీరక మానసిక ఆత్మతత్వాలకు బుద్ధి శరీర తత్వానికి,
మానసిక తత్వానికి తృప్తి, ఆత్మతత్వానికి ముక్తి అనేటువంటి 3 అద్భుతమైనటువంటి శక్తులు పొందటం ద్వారా పరిపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి మానవ జన్మ ముముక్షత్వాన్ని పొంది తరింప చేసుకోగలుగుతుంది. అంటే ఇక్కడ ఆత్మ అనేటువంటి విషయం చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా శరీర తత్వం యందు, మానసిక తత్వం యందు ఆవహింపబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తి. శరీర తత్వం చైతన్యవంతంగా ఉండబట్టే మనం కార్యకలాపాలు సాగించగలుగుతున్నాం. మన శారీరక వ్యవస్థలో ఉండేటువంటి ఆయా అవయవాలన్నీ కూడా ఆయా కార్యకలాపాలు సాగించగలుగుతున్నాయి. దేనివల్ల? ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం. మానసిక తత్వం మన యొక్క మనస్సు మేధాశక్తి ద్వారా ఆయా ఆలోచనలు ప్రసరింపబడి ఆయా కార్యకలాపాలు సాగించడానికి ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తి ద్వారా మనస్సు ఆయా మనుగడలో ఆయా కార్యకలాపాలను ఆయా ఆదేశాలను శరీరానికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి మనస్సు కూడా చైతన్యవంతమైనటువంటి శక్తిగా ఆత్మ ద్వారా పొందడం జరుగుతుంది. అంచేత మన యొక్క శారీరక వైద్య శాస్త్రంలో ఈ శరీరం అవస్థలు స్తంభించినట్లయితే పక్షవాతం అని చెప్పి మనం భౌతికంగా వైద్య శాస్త్రంలో చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అంటే చైతన్యవంతమైనటువంటి శక్తిని కోల్పోతే శరీర వ్యవస్థ పక్షవాతంగాను వైద్య శాస్త్రంలో, అదేవిధంగా మానసిక వ్యవస్థలో చైతన్యవంతమైనటువంటి శక్తిని కోల్పోతే అది కోమా స్టేజ్ అని చెప్పి వైద్య శాస్త్రంలో నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అంశం ఏంటి అన్నప్పుడు చైతన్యవంతమైనటువంటి స్థితి శరీరం కోల్పోయినా, చైతన్యవంతమైనటువంటి స్థితి మనస్సు కోల్పోయినా అది నిర్జీవమైనటువంటి స్థితిగా ఏర్పడుతూ ఉంది. అంటే ఈ నిర్జీవమైనటువంటి స్థితికి ఆధారం చైతన్యాన్ని కలిగించేది ఆత్మ స్వరూపము, ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తి. ఆత్మ ఎక్కడుంది అని చెప్పి మనలో కొందరు నాస్తికులు ప్రశ్నిస్తే ఆత్మ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి అది శారీరక తత్వం యందు చైతన్యవంతమైనటువంటి శక్తిగా, మానసిక తత్వం యందు చైతన్యవంతమైనటువంటి శక్తిగా, వైద్య శాస్త్రం యొక్క శాస్త్ర విజ్ఞాన పరంగా విశ్లేషించుకున్నట్లయితే ఆత్మ అనేటువంటి స్వరూపం భౌతికంగాను అభౌతికంగాను ఉన్నటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ జీవాన్ని ఆశ్రయించినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపము ఇది పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించి స్థితిని పొంది పరిణామ రూపంలో తరింప చేసుకోవడానికి ధ్యాన సాధన అనేటువంటి ప్రక్రియ ద్వారా ధ్యానం యొక్క ఉత్కృష్టమైనటువంటి స్థితి చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవాత్మ పొంది ధరించే అవకాశం ఉంది. అందుచేత అనేక మత ధర్మాల్లో అనేక సత్పురుషులు, అనేక మంది యోగులు, జ్ఞానులు వారు తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి సాధనలు ఈ జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామం పొంది తరింప చేసుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి వారధి అంటే బ్రిడ్జ్, ద బ్రిడ్జ్ బిట్వీన్ ది జీవాత్మ అండ్ పరమాత్మ. అంచేత ఈ జీవాత్మ పరమాత్మలో కలిసేటువంటి అనుసంధానం అనేటువంటిదే బ్రిడ్జ్ అనేటువంటిదే, వారధి అనేటువంటిదే ధ్యాన సాధన అని చెప్పబడుతుంది. అటువంటి ధ్యాన సాధనని మనం దినచర్యలో ఆచరించగలిగినట్లయితే ఆ దినచర్య అంతా కూడా పరిపూర్ణత సాధించే అవకాశం కలుగుతుంది. ఎందుకు సాధన మనం చెయ్యాలి, దానివల్ల ఫలితాలు ఏంటి, దానివల్ల లాభం ఏమైనా మనకు లభిస్తుందా అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ధ్యాన సాధన ద్వారా శారీరక వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఎందు ఆవహించినటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మస్వరూపము మరింత చైతన్యవంతం కాబడి చైతన్య స్థితిని మరింత రెట్టింపు పొందడం ద్వారా శారీరక వ్యవస్థ యందు చక్కని ఆరోగ్యము,
మానసిక వ్యవస్థ యందు ఒక చక్కని ఆరోగ్యం ఏర్పడుతుంది. ఆ ఆరోగ్యం ఆయుష్ని వృద్ధి చేస్తుంది. శారీరక వ్యవస్థలో ఒక చైతన్యవంతమైనటువంటి శక్తిని రెట్టింపు చేయడం ద్వారా శారీరక తత్వము ఆరోగ్యంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. శారీరక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి అవయవాల యొక్క కలయికే శారీరక వ్యవస్థ. మన వైద్య శాస్త్రం ప్రకారం నిర్ణయించుకున్నట్లయితే గుండె, కాలేయము, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఈ విధంగా అనేక వ్యవస్థలు మనలో ఉన్నాయి. అవి ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ ఆయా ప్రక్రియలను అనుసరించి వాటి కార్యకలాపాలు చక్కగా నిర్వహింపగలిగినప్పుడే మనం ఆ శారీరక ఆరోగ్యం మన యొక్క తత్వం యందు, అంటే శారీరక తత్వం యందు ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ చైతన్యవంతమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఆ శక్తిని రెట్టింపు చేసుకున్నట్లయితే ఆ శక్తి ద్వారా ఈ మన శారీరక వ్యవస్థలో ఉన్నటువంటి ఆయా అవయవాలన్నీ కూడా మరింత ఆరోగ్యకరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆ శక్తి చేత అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయా వ్యవస్థలు పొంది ఆయా కార్యకలాపాలన్నీ చక్కగా నిర్వహింపబడేటువంటి స్థితి మన యొక్క శారీరక వ్యవస్థ యందు ఏర్పడుతుంది. తద్వారా మనకు చక్కని ఆరోగ్యం శారీరక వ్యవస్థ యందు పొందగలుగుతుంది. ఈ శారీరక వ్యవస్థ అనేటువంటిది ఒక యంత్ర కర్మాగారము లాంటిది. అంటే చూడండి, ఇండస్ట్రీ ఉందనుకోండి, ఆ ఇండస్ట్రీలో ఒక రా మెటీరియల్ నుంచి ఒక ప్రొడక్ట్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో ఆ కర్మాగారంలో అన్ని రకాల వ్యవస్థలు ఏర్పరచుకుంటాం. బాయిలరు, ప్రొడక్ట్, రా మెటీరియల్ని శుద్ధి చేసేది, రకరకాలైనటువంటి వ్యవస్థలన్నీ ఉంటాయి. చివరికి మనకు కావాల్సినటువంటి ఫైనల్ ప్రొడక్ట్ మనకు లభిస్తుంది. అదేవిధంగా ఈ శరీర వ్యవస్థ అంతా కూడా ఒక యంత్ర కర్మాగారం. దీనికి ఈ యంత్ర కర్మాగారానికి ఆజ్ఞలు ఇవ్వాలి, ఆదేశాలు అందజేయాలి. చేసినట్లయితే యంత్ర కర్మాగారం ఆయా కార్యకలాపాలన్నీ సాగించగలుగుతుంది. అంటే ఈ ఆజ్ఞల ఆదేశాలు ఇచ్చేది ఏది? మనస్సు, అంటే మేధాశక్తితో కూడినటువంటి మనస్సు. ఆ మనస్సు సాధన ద్వారా మరింత రెట్టింపు చైతన్యవంతమైనటువంటి స్థితి పొందడం ద్వారా ఆ మనస్సు పరిపూర్ణమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆజ్ఞలు, ఆదేశాలు ఈ శరీర వ్యవస్థకు, అంటే ఈ యంత్ర కర్మాగార శారీరక వ్యవస్థగా ఉన్నటువంటి యంత్ర కర్మాగారానికి అందజేయడం ద్వారా ఆయా ఆజ్ఞల ఆదేశాలను అనుసరించి ఆ శరీర వ్యవస్థ ఒక సక్రమైనటువంటి మార్గంలో ఆ యంత్ర కర్మాగారం పనిచేయడం జరుగుతుంది. అంటే ఈ ఆజ్ఞల ఆదేశాలు ఇచ్చేటువంటి శక్తి దేని ద్వారా ఏర్పడుతుంది? జ్ఞాన సాధన ద్వారా ఏర్పడుతుంది. అంటే ఈ జ్ఞాన సాధన ద్వారా తాత్విక ఆలోచన శక్తి మనలో ఏర్పడుతుంది. ఈ తాత్విక ఆలోచన శక్తి ద్వారా చక్కని ఆదేశాలు, ఆజ్ఞలు ఏర్పడి ఉన్నందున ఆ యొక్క ఆదేశాలను అనుసరించి ఈ యొక్క ఈ యంత్ర కర్మాగారం ఒక చక్కని సవ్య దిశలో పయనించేటువంటి అవకాశం ఏర్పడటం చేత మనకు మానసిక తృప్తి ఏర్పడుతుంది. ఆ విధంగా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము మనకు ఈ రెండు సాధన ద్వారా పొందగలుగుతుంది. ఇక ఆత్మ అనేటువంటి స్వరూపం, చైతన్యవంతమైనటువంటి శక్తి, అది ధ్యాన సాధన ద్వారా మరింత రెట్టింపు శక్తిని పొంది ధరించేటువంటి మార్గము ధ్యానము ద్వారా ఏర్పడుతుంది. అంచేత ఆ ధ్యానము యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్న శక్తిని మరింత రెట్టింపు చేస్తూ ధ్యానము ద్వారా ఆత్మ యొక్క చైతన్యవంతమైనటువంటి శక్తిని మరింత రెట్టింపు పొంది పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి శక్తిని శరీర తత్వానికి, మానసిక తత్వానికి మరింత చైతన్యం కలిగించేటువంటి స్థితి ధ్యాన సాధన ద్వారా ఆత్మను పొంది అది పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి స్థితి జీవాత్మ యందు ఏర్పడి ఆ జీవాత్మ యొక్క అద్భుతమైనటువంటి పరిణామ రూపమైనటువంటి స్థితి చేత జ్ఞాన దృష్టి ఏర్పడుతుంది. ఆ జ్ఞాన దృష్టి చేత జీవాత్మ ఆ పరమాత్మను దర్శించడం జరుగుతుంది.
అంటే జీవాత్మ పరమాత్మను దర్శించేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన దృష్టి ద్వారా పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి స్థితిని పొంది చేసుకునేట చేత అది ముముక్షత్వము అని చెప్పబడుతుంది. అంటే ఆత్మ ముక్తి స్వరూపాన్ని ఆశిస్తుంది, మనస్సు తృప్తిని ఆశిస్తుంది, శరీరం ముక్తిని ఆశిస్తుంది. ఈ మూడు తపనల యొక్క కలయిక ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మకు మూడు తత్వాల యొక్క స్వరూపంగా ఉన్నందున వాటికి మూడు సాధనల యొక్క ప్రక్రియ ద్వారా ఒక అద్భుతమైనటువంటి పరిపూర్ణత సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆ పరిపూర్ణత సమకూర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మూడు సాధనలు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఈ మూడు సాధనల యొక్క అద్భుతమైనటువంటి కలయిక చేత మానవ జన్మ పరిపూర్ణత్వం పొంది అది ఎక్కడ నుండి వచ్చిందో ఆ మానవ జన్మ తిరిగి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ స్థితి, ఆ మహా తేజస్సులో కలిసిపోయేటువంటి స్థితిని ఒక తత్వవేత్త ప్రశ్నించుకోవడం జరుగుతుంది. ఎక్కడ నుండి వచ్చితిమో, ఎక్కడ కేగుటకమో, ఎవరి నిక్కమెరింగి చెప్పుటకు నేర్చిన వారిని కాదు ధాత్మీయందు, అక్కట దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచు గోవుచు నుంటిని ఎంతయు అని చెప్తున్నారు తత్వవేత్త. ఒక పారసిక తత్వవేత్త భగవంతుడిని అన్వేషణ చేస్తూ ఆయన ప్రశ్నిస్తున్నాడు, భగవంతుడు ఎక్కడున్నాడు, ఏ రూపంగా ఉన్నాడు, ఈ ధాత్రిలో ఈ భూమి యందు ఏ విధంగా గ్రహించవచ్చు, ఏ విధంగా ధరించవచ్చు, ఏ సాధన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చు అని అనేక ప్రశ్నలు ఒక తాత్వికుడు ప్రశ్నించుకుంటూ అంతర్లీనంగా అంతరార్థాన్ని గ్రహించడానికి, జీవాత్మను పరమాత్మ స్వరూపిగా దర్శించడానికి ఏ విధంగా పొందవచ్చు అనేటువంటి ప్రశ్నల యొక్క పరంపర, వాటికి సమాధానము ధ్యానము అని చెప్పబడుతుంది. అంటే ధ్యాన సాధన ద్వారా జీవాత్మ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుని ధరించేటువంటి మార్గమే ధ్యాన సాధన అని చెప్పబడుతుంది. ఇటువంటి ధ్యాన సాధనను మన యొక్క దినచర్యలో నిత్యము కొద్దిపాటి సమయాన్ని మనం వెచ్చించడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ మన మనసు ఎలా ఉంటుంది, లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు పరుగులు పెట్టాలి. భౌతిక జీవన విధానంలో భ్రాంతులు, అనేక భ్రాంతులు ఉంటాయి. ఆ భ్రాంతుల యొక్క వశమై ప్రభావితం కాబట్టి ఆ భ్రాంతుల చుట్టూ ఈ మనసు తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ మనసు మన మాట వినదు. లేచిన దగ్గర నిద్రపోతున్నప్పుడు మనకు మనసు యొక్క విషయం మన అది కళల రూపంలో, దృశ్యాల రూపంలో, స్వప్నాల రూపంలో సంచరిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు గురించి మనం అంతగా పట్టించుకొని నిద్రలో ఉంటాము కనుక నిద్ర లేచిన దగ్గర నుంచి, ప్రేరణ ప్రారంభమైన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు మళ్ళీ మనకు ఆ ఉన్నటువంటి ఆ కాలంలో మన మనసు మన చెంతను ఉండదు. అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఆ మనసును తీసుకొచ్చి మన శరీరంలో కూర్చోబెట్టి ఆ శరీరంలో కూర్చునేటువంటి మనస్సుకు ఒక కేంద్రాన్ని కలిగించి ఆ కేంద్రము ధ్యానము ద్వారా సాధన రూపంలో మార్చి దాన్ని అక్కడ నిలబెట్టాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే ఈశ్వరుడి కన్నా గొప్పవారు ఎవరు? భ్రాంతి. అంటే భౌతికంగా భ్రాంతి ఎంతో గొప్పదైనటువంటి శక్తి, బలీయమైనటువంటి శక్తి. అంటే ఆ బలీయమైనటువంటి భ్రాంతి శక్తిని బలహీనపరిచి మన మనసుని మన శరీరంలో కూర్చోబెట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా అది పరమాత్మ యొక్క శక్తిని ధరించేటువంటి జ్ఞానం వైపు దృష్టి మరల్చాలి అన్నట్లయితే ఎంతో కష్టతరమైనటువంటి విషయము. అంటే ఆ యొక్క మనస్సుని ఒక చోట కూర్చోబెట్టడం అనేటువంటిదే గొప్ప ప్రక్రియ. మనసు ఒక చోట లగ్నమగు స్థితియే సమాధి అవస్థ అని చెప్తారు అమరాలీషా తత్వవేత్త. 6వ పీఠ మానసిక తత్వాలను ఏకత్వ స్థితికి తీసుకువచ్చి ఆ ఏకత్వ స్థితిగా ఉండేటువంటి ఆ జీవంలో ఆత్మ అనేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని
పరమాత్మ యొక్క స్వరూపం యొక్క స్థితి చేత అనుసంధానం కావించినప్పుడు ఏర్పడేటువంటి విధానం స్థితి ఏదైతే ఉందో అది సమాధి అవస్థ అని చెప్పబడుతుంది. అంటే అప్పుడు అక్కడ మనస్సు మనం అనుకున్నటువంటి విధానంలో మనస్సు ఆ శరీర తత్వం యందు, మానసిక తత్వం యందు, ఆత్మతత్వం యందు ఆ అద్భుతమైనటువంటి సమాధి అవస్థ ఏర్పడుతుంది. ఆ సమాధి అవస్థలో భౌతికంగా ఉండేటువంటి ప్రేరణలు ఏ విధంగా కూడా శరీరంపై ప్రసరింపబడము, ప్రభావితం కావడము. అదేవిధంగా మనస్సు భౌతికంగా ఉండేటువంటి ప్రేరణలు కానీ ప్రభావాలకు కానీ లోను కాకుండా మనస్సు కూడా ఒక ఏకత్వ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మ యొక్క శక్తి ఈ రెండింటి యందు ప్రసరింపబడి ఉండడం చేత ఆత్మ కూడా ఏకత్వ స్థితిలో ఏర్పడి ఉండడం చేత ఆత్మ, మనస్సు, శరీరం ఈ మూడు కూడా ఏకత్వ స్థితి పొంది ఉండితే సమాధి అవస్థ అని చెప్పబడుతుంది. అంటే మనసు ఒక చోట లగ్నమగు స్థితియే సమాధి అవస్థ అన్నప్పుడు మానసిక, శారీరక, ఆత్మ తత్వాలు ఏకత్వ స్థితిని పొంది తరింపచేసుకున్నట్టే సమాధి అవస్థ. అటువంటి సమాధి అవస్థను పొంది తరించేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానము ధ్యాన సాధన అని చెప్పబడుతుంది. అటువంటి ధ్యాన సాధనను మన యొక్క దినచర్యలో కొద్దిపాటి సమయమై మనం వెచ్చించగలిగినట్లయితే మనకు భౌతిక జీవన ప్రక్రియలో ఉండేటువంటి శారీరక పరంగా చేసేటువంటి కార్యకలాపాలు మనుగడ రూపంలో మన యొక్క నడవడిక, మన యొక్క ఆయుష్, ఆరోగ్యంతో తృప్తిగా జీవించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం ఈ ధ్యాన సాధన ద్వారా పొందగలుగుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన సాధనను మనం ప్రతిరోజు ఆచరించడానికి మనం ప్రయత్నం చేస్తే శరీరం ధ్యానం వైపు ధ్యానం యొక్క దృష్టి ఏర్పడి ధ్యానం ప్రతిరోజు చేసుకోవాలనేటువంటి ఒక నియమాన్ని అనుసరించి శరీరం ప్రయాణం సాగిస్తుంది. అదేవిధంగా మనస్సు కూడా ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవాలి అనేటువంటి ఒక నియమాన్ని కట్టుబడిపోయి ఆ ఆలోచన మనలో ఆ సమయంలో ప్రేరేపింపజేసి మనని ఆ యొక్క ధ్యాన సాధన వైపు మనస్సు కూడా ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఈ విధంగా జీవము స్వరూపంగా ఉన్నటువంటి శారీరక, మానసిక వ్యవస్థల యందు ధ్యాన సాధన యొక్క ఆచరణాత్మకమైనటువంటి స్థితి మనం రోజు అలవర్చుకోవడం ద్వారా ఏర్పడుతుంది. అందుచేత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి ఒక సామెత ఉంది. అంటే నిత్యం మనం సాధన చేస్తూ ఉన్నట్లయితే ఒక పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఒక అర్థం ఉంది. అంటే మనం నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒక పరిపూర్ణత సాధిస్తాం. మనం ఏమనుకుంటాం, ఈ వారం రోజులు సాధన చేసాం, లేదా ఒక నెల రోజులు, ఒక సంవత్సరం సాధన చేసాం, చాలు సరిపోతుంది అన్నప్పుడు మనకులో పరిపూర్ణత రాదు. అంటే నిత్యం మనం ఆచరణ ద్వారా పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ సాధన అనేటువంటి ఒక విషయాన్ని అనుసరిస్తూ మనం ఒక అలవాటు కింద మనం మార్చుకోగలిగినట్లయితే ఆ అలవాటుని ఒక ఆచరణ రూపంలో మనం ప్రతిరోజు ఆచరిస్తూ ఉన్నట్లయితే అది ధ్యానం యొక్క ఒక అత్యున్నత స్థితి పరిణామ రూపంలో తెలియబడుతుంది. అటువంటి స్థితిని పొందడానికి మనం రోజు మనం ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ మన భ్రాంతి ఏం చేస్తుందంటే, అంటే శరీరాన్ని ఈశ్వరుడి కన్నా బలీయమైనటువంటి శక్తి భ్రాంతి. భౌతికంగా మనం మానవుడిగా ఉన్నందున ఈ భ్రాంతి మన అనేక రకాలుగా ప్రేరేపింపజేస్తుంది. అది బలీయమైనటువంటి శక్తిగా ఉండి ఈశ్వర సంభూతమైనటువంటి శక్తిని తెలియబడకుండా మనం బలహీనపరుస్తూ ఉంటుంది. అందుచేత మనసు మన ఆధీనాన్ని కోల్పోతుంటుంది, మన నియంత్రణ కోల్పోతుంటుంది. ఆ నియంత్రణ కోల్పోయినటువంటి మనసుని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి దాని చేత సాధన చేయించి ఆ సాధన యొక్క అద్భుతమైనటువంటి స్థితిని పొందడానికి మనకు అద్భుతమైనటువంటి సాధన క్రియా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే, రోజు ఆచరిస్తూ ఉన్నట్లయితే అది క్రమేపీ బలీయమైనటువంటి శక్తిగా ఆ సాధన ద్వారా పొందవచ్చు.
ఆ విధంగా ఆ యొక్క సాధన ద్వారా ఒక బలీయమైనటువంటి శక్తి మనలో ఏర్పరుచుకున్నట్లయితే మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం కాబడుతుంది. ఆరోగ్యం, ఆనందం, ఆయుష్తో సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. అంచిన భ్రాంతి మనని ఇప్పుడు వెంటాడుతూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఈ ఈశ్వర సన్నిధైనటువంటి శక్తిని పొంది తరింపకుండా భ్రమింపజేసి బలహీనపరిచి అది తన ఆధీనంలో ఉండేటువంటి విషయంగా భ్రాంతి ప్రయత్నం చేస్తుంది. అంచేత మనం భ్రాంతి తత్వానికి ఎదిరేగి సాధన ద్వారా ఈశ్వర తత్వాన్ని పొందాలి. అప్పుడే ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులు క్షాళన చేసుకుని వచ్చినటువంటి మానవ జన్మ ఒక పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తాను ముక్తి స్వరూపుడిగా తెలియబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం యొక్క శక్తి మన యొక్క దినచర్యలో మనం ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఆ యొక్క ధ్యానం యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొందికరించేటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. అందుకే తత్వవేత్త చెప్తున్నారు, కాలము పోవుచున్నది వడిగమ్మున పట్టగలేము, మీరు రారేలా నిజార్థములు చదువరేలా, ప్రభాత ముహూర్త విగంటి కాత వైతాళికులు ఏమి పాడుచు మృదంగా మీటుచున్నవారో మీరేలా ప్రశాంతులై వినరు, నేటికి నేర్వరు బ్రహ్మతత్వం అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేత బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి మన జీవన వ్యవస్థలో ఉండేటువంటి కాలాన్ని, అంటే శ్వాస ప్రారంభం మొదలుకొని అంత్యశ్వాస వరకు ఉన్నటువంటి కాలాన్ని మన యొక్క జీవన తత్వంలో బ్రహ్మతత్వాన్ని పొంది దర్శించి తరింపచేసుకోవడానికి సాధన ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానంగా తెలియబరచబడుతుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన సాధన చేస్తూ మన జీవన వ్యవస్థలో, మన కుటుంబాల్లో, మన యొక్క సమాజంలో మనందరం కూడా సుఖవంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకుని జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరింపజేసుకునేటువంటి ఈ గొప్ప సాధన ప్రక్రియల ద్వారా ధరించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. ఇప్పుడు పంచమ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ మొహియుద్దీన్ బాద్షా సద్గురువర్యులు రచించిన పరతత్వ కీర్తనల గ్రంథం నుండి శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ గారు, శ్రీ తిరుపతి త్యాగరాజు గారు, డాక్టర్ అశోక్ బృందం గానం చేసిన ఘనశక్తి యుక్తుడవు అను కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. ఘనశక్తియుక్తుడేవు నాను భూమి, పెద్ద పని కాదు భక్తుడను గురురాయా గురురాయా. మూడు విరాడ్రూపమున జగముదయించి గను నేనన్యుడను గాను గురురాయా గురురాయా. క్రిందు మీదెరుగని కందులతో గూడి నిందాల పాలైతి గురురాయా. అందమైన సదానంద యోగమగ్నమందుంచి నన్నేలు గురురాయ గురురాయ గురురాయ. నాదమే నరుడు
సాధన మెరిగిన వాదాములడుగంటు గురురాయ మోదాముతో బిందు పాదమికళ ప్రణవ పాదోదియద జూపు గురురాయ గురురాయ భుజమూలే నయనము లజునీదే ఎరుకని సృజనయే వాకులు గురురాయ నిజ జీవస్థానము నీది భావము నాది భజించు నను బ్రోవు గురురాయ గురురాయ సహస్రారము మించి యూహించి చూచితే దేహ మధ్యమునందు గురురాయ సోహం పనియేడు ఆత్మమోహరహితమై సందేహములడగించే గురురాయ గురురాయ పదద్వంద్వములు వాయ పదములిసి తనువు మొదటి ప్రణవము జోడ గురురాయ సదయయా కైలలీష స్వామి మొహియదిన్ భాష ముదమార బ్రోవుమి గురురాయ గురురాయ ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సా
వరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమునా వరములు మాకిచ్చే పరతత్వతే జమునా వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసి నటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ హారతి స్వీకరించండి. అనంతరం స్వామి దర్శనం చేసుకోండి. తదుపరి భక్తి విశ్వాసములతో తీర్థప్రసాదములు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న 50 మంది సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.